భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి, పట్టువస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకుని ఉంటాడు. దానికి ఒక కారణం ఉంది. పార్వతీదేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది. ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు, మీ నుండి ఇంత సువాసన వస్తుంది, మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది అని. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, పార్వతీ, పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ల భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్ళి ఇలా అన్నాను, పులగా, నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులుని వెంట పడడం జరుగుతుంది. నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలే అని అన్నాడు. దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే. వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి అని అడుగుతుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడు. అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నువ్వు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు. ఒంటి నిండా నగలు వేసుకోవాలి. పాములు ఏమీ ఉండకూడదు. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి. అంతేకాదు, భక్తులు ఎవరైనా నిన్ను కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది. అందుకే మనకి అరుణాచలంలో స్వామివారు నిండుగా దర్శనం ఇస్తారు. అరుణాచల శివ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.